సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆర్ శ్రీనివాస్ మరియు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులను రాజు చేసింది కాంగ్రెస్ పార్టీ అని, రైతులను 10 సంవత్సరాలు మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. కేసీఆర్ గారు వారి పొలాల పాటలో భాగంగా సిరిసిల్ల పట్టణానికి వచ్చిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వారు మాట్లాడిన మాటలను చూస్తుంటే నిజంగా కూడా నాకు జాలేసింది. అధికారం కోల్పోయి మతి భ్రమించినట్టుంది వాళ్ళ. దాంతోపాటు ఒకవైపు పాపం ఆయన కూతురు లిక్కర్ స్కామ్లో ఢిల్లీ జైల్లో ఉన్న బాధనేమో, లేకుంటే నిన్న మొన్న గత నెల రోజుల నుంచి ఈ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో నా బండారం బయటపడుతుందని చెప్పి ఒక దిగులుతోనో, లేకుంటే ఎండలు బాగా ముదిరినాయి పాపం, ఆ ఎండల్లో తిరిగి వచ్చినందుకేమో పాపం ఆయన కొంచెము మతి భ్రమించినట్టుండి అడ్డగోలుగా మాట్లాడిన పాపం. ఆయన మాటలు చూస్తుంటే నాకే బాధ అనిపించింది. ఎందుకంటే పాపం మతి భ్రమించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన భాషను చూసినట్టయితే సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే మాదిరిగా ఉంది. వాళ్ళ నేను కూడా మాట్లాడగలుగుతా, నాకంటే వయసులో పెద్దోడు, నేను కుక్కల కొడుకని మాట్లాడగలుగుతా, నేను లపూటుగాలని మాట్లాడగలుగుతా. ఆయన చింతమడకల పుడితే ఆయన పక్కనే నా మొక్కలో నేను పుట్టినా, ఆయన గదే ఊళ్ళో పుట్టిండు, నేను గదే ఊళ్ళో పుట్టినా, ఆయనకంటే ఎక్కువ భాష నేను మాట్లాడగలుగుతా. కానీ నేను ఎందుకంటే ఆయన నాకంటే వయసులో పెద్దవాడు. ఒక 9 సంవత్సరాలు రాజ్యాంగబద్ధంగా ఒక ఉన్నత పదవిలో ఉండి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అదే మాదిరిగా రాజ్యాంగబద్ధంగా అనేక పదవుల్లో కొనసాగిన వ్యక్తి ఆ విధంగా దిగజారి మాట్లాడంటే ఆయన ఎంత పిచ్చిముదిరి ఉందో మీ అందరూ కూడా ఇవాళ అర్థం చేసుకోవచ్చు. ఇవాళ పాపం అధికారం కోల్పోయిన ఒక బాధలు ఒకవైపు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చిన నేను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, బిడ్డ ఢిల్లీ వ్యవహారం, ఇవన్నింటిలో మాట్లాడేటట్టు అవపడుతుంది. ఇవాళ ఎక్కడ లేని ప్రేమ ఇవాళ ఉట్టుకొచ్చింది సిరిసిల్ల నేతల మీద ఆయనకి. ఇవాళ సరే పోలా ఇవాళ రైతన్నల మీద వారు మాట్లాడింది, ఇవాళ నేతన్నల మీద ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నాకే నవ్వొచ్చింది. ఇవాళ దీనికి సూత్రధారి పాత్రధారి ఎవరని చెప్పి ఒక్కసారి కేసీఆర్ గారు తనకు తానుగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలా గత 6 సంవత్సరాలుగా మీరు ఇక్కడ బతుకమ్మ చీరలను ఇచ్చి ఇక్కడ బతుకులను ఆగం చేసిందా చేయలేదా ఒక్కసారి ఆలోచించుకోవాలి. మరి ఇవాళ వాళ్ళ ఆందోళనకు కారణం ఎవరో ఇలా ఒకసారి ఆలోచించుకోవాలి. గత 2 సంవత్సరాలుగా ఇంచుమించు 275 కోట్ల పైచిలకు ఇవాళ బకాయిలు పెట్టి ఎలక్షన్లప్పుడు వాళ్ళను టోకెన్లు కూడా ఇచ్చింది. బాధ ఏంటంటే 50 కోట్లకు 3 టోకెన్లు ఇచ్చిండి. 3 టోకెన్లు ఇచ్చిండు కానీ అకౌంట్లో డబ్బులు వేసి మర్చిపోయింది సార్. ఇవాళ మరి ఆ డబ్బులు ఇచ్చినట్టయితే ఇవాళ పరిస్థితి ఉండేది, దిగజారి ఉండేదా అని నేను అడుగుతుంది. దాంతోపాటు ఇవాళ అధికారంలోకి రాగానే మాకు ఈ నేతన్న సోదరుల యొక్క ఆకలి తీర్చాలి, వాళ్ళ అప్పులు తీర్చాలి, వాళ్ళ పరిశ్రమ బాగుపడాలని చెప్పి మేమందరం కూడా మూకుమ్మడిగా వెళ్ళి ఇవాళ మేము డబ్బులు ఇవ్వాలని పోయి చూస్తే ఆ డబ్బుల బొక్కసం అంతా ఖాళీ చేసి పెట్టిండు సార్. ఇవాళ ఆ బొక్కసం ఖాళీ చేసిండు, ఇక్కడనేమో డబ్బులు ఇవ్వలేదు, పైపెచ్చి వాళ్ళు వచ్చి ముసలు కన్నీరు కాస్తుంది. ఇవాళ ఈ బతుకమ్మ చీరల పుణ్యాన సార్ ఇక్కడ శాశ్వతంగా అనాదిగా వస్తున్న ఇవాళ ఇక్కడ ఉన్న సైజింగ్ కానీ డయ్యింగ్ కానీ అదే మాదిరిగా కాటన్ వ్యవస్థను కూడా దెబ్బతీసిన ఇవాళ మహానుభావుడు ఎవరయ్యా అంటే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అని చెప్పక తప్పది. ఇవాళ ఎక్కడో ఇక్కడో ఒకటే ఒక స్పిన్నింగ్ మిల్ ఉండే ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్పిన్నింగ్ మిల్ అని చెప్పి ఆ స్పిన్నింగ్ మిల్ ద్వారా 350 మంది వర్కర్స్కి కూలీ పని దొరికేది. దాన్ని కాస్త దానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా పోయినందుకు దాన్ని అంతా కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పచెప్పిండి. అందులో ఎవరున్నారయ్యా అంటే అనేక మంది చెప్తారు. ఎవరు అడిగినా ఈ ప్రాంతానికి ఇక్కడ కొన్ని పదవులు వెలగబట్టిపోయిందట ఆ పెద్ద మనిషికి సంబంధించిన బంధువులని చెప్తాను. ఇవాళ అందులో వీరికి కూడా అనేకమైన సంబంధాలు ఉన్నాయని చెప్తుంది. ఇవాళ ఇక్కడ ఉన్న వ్యవస్థను ఏదైతే నేతన్న వ్యవస్థను కంప్లీట్గా ఇవాళ కూలదోసి వాళ్ళని ఆగం చేసిన మనుషులు ఎవరయ్యా అంటే ఇక్కడ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. దీర్ఘకాలికంగా ఇప్పుడు ఏదైతే సమస్య ఉందో ఈ సమస్యను
దీర్ఘకాలికంగా పెద్ద మనసుతోని దాన్ని శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చి ఇవ్వాలడికి 120 రోజులు కూడా కాలేవా. అయినప్పటికీ కూడా శాశ్వత పరిష్కారం దిశగా ఆసాములకు కానీ కార్మికులకు కానీ 365 రోజులు పని కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టే విధంగా ఇవాళ చేయాలని ఒక ఆలోచన ఉంది. అలా 6 సంవత్సరాలు ఈ ప్రాంతంలో అయిన బతుకమ్మ చీరలు ఇస్తే ఈ ప్రాంతంలో ఒక్కటి కూడా ప్రాసెసింగ్ యూనిట్ కానీ ఇక్కడ కార్మికులకు కానీ ఇక్కడ యజమానులకు కానీ కావాల్సిన ప్రాసెసింగ్ యూనిట్ డెవలప్ చేయాలి, వెళ్ళాలా సైజింగ్ యూనిట్ డెవలప్ చేయాలి, డైయింగ్ పరిశ్రమను తీసుకురాలి, ఇవాళ యార్ను డిపోని ఏర్పాటు చేయాలి. వీటన్నింటిని కూడా ఏర్పాటు చేయకుండా కేవలం వీళ్ళని ఒక కూలీలుగా పెంచిన తప్ప వీళ్ళకి ఎక్కడ కూడా శాశ్వత పరిష్కారాలు చేసి వాళ్ళని ఒక ఇండస్ట్రియలిస్ట్గా మార్చడానికి కావాల్సిన ప్రయత్నాలు ఎక్కడ కూడా చేయలేయాలి. నిజంగా కూడా ఈ 6 సంవత్సరాల్లో నేతన్నల మీద ప్రేమ ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో అనేకమైన పరిశ్రమలకు నేత పరిశ్రమకు కావాల్సిన మౌలిక సదుపాయాలను తీసుకొచ్చి ఇలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన ఆస్కారం ఉండేది. వాళ్ళ నేను ఇన్ని కోట్లు పెట్టినా అన్ని కోట్లు పెట్టినా అని చెప్తే మరి ఆ కోట్లతోని ఇక్కడ నేతన్నలకు ఏ విధంగా లబ్ధి చేకూరుందో ఇలా కేటీఆర్ గారు ఒక సమాధానం చెప్పాలి. ఇలా నేను అన్నట్టు ప్రాసెసింగ్ యూనిట్లు రాలే, డైయింగ్ యూనిట్లు రాలే, ఉన్న డైయింగ్ యూనిట్లు, ఉన్న ప్రాసెసింగ్ యూనిట్లు, ఉన్న సైజింగ్ యూనిట్లు ఇవన్నీ కూడా మూతపడ్డయ్యాల. యార్ను డిపోలు తీసుకురాలే, మరి ఎందుకు తీసుకురాలేదు? ఇంతో యార్ను తయారు చేసే ఈ రాజరాజేశ్వర స్పిన్నింగ్ మిల్లును ఎందుకు మూసేసిండో ఇలా కేటీఆర్ గారు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలా. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది. అలా ఈ నేతన్నల మీద ప్రేమతో ఉన్నది. అందుకే ఇక్కడ ఉన్న ఇంతకుముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇక్కడ నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే శాశ్వత పరిష్కారం ఇవ్వాలి, గూడు గుడ్డ ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ బీవై నగర్ నుంచి మొదలుకుంటే రాజీవ్ నగర్ టెక్స్టైల్ పార్క్ ఇవాళ సారంపల్లిలో ఉన్న ఇండ్ల పట్టాలు ఎవరిచ్చిండ్రా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దాంతోపాటు ఇక్కడ ఆత్మహత్యలు ఆపాలని చెప్పి 35 కిలోల అంత్యోదయ కార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆదుకోవాలని చూస్తే నీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ అంత్యోదయ కార్డును రద్దు చేసిన ఘనత నీకు దక్కింది. అలా సన్నీళ్లకు వేన్నీళ్లు తోడుండాలని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ₹1,00,000 వడ్డీ లేని రుణాన్ని మహిళలకు ఇస్తే కాంగ్రెస్ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో మహిళలకు ₹5,00,000 వడ్డీ లేని రుణాన్ని ఇచ్చి ఇలా కుటుంబాలను ఆదుకోవాలని చూసిన ఘనత. ఇవాళ నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసినావయ్యా? ఆ పావలా వడ్డీలు బంద్ అయిపోయినాయి. ఇవాళ వాళ్ళను కూడా దోచుకునేవారుగా ఇంతవరకు పావలా వడ్డీలు ఇచ్చిన పాపాన పోలేదు. ఇటువంటి యొక్క దుర్మార్గమైన దుష్ట పరిపాలన కొనసాగించిన నీవు ఇలా మా గురించి మాట్లాడతావా? కుక్కల కొడుకని మేము మాట్లాడలేమా? కానీ మాట్లాడాం. ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద నమ్మకం, వయసు మీద నమ్మకం, ఈ సమాజం మీద నమ్మకం ఉంది మాకు. ఇలా కేవలం ఒక రాజకీయ బేహారిలా వచ్చి అధికారం కోల్పోయి ఇలా రాజకీయ యాత్ర చేపట్టి రాజకీయ లబ్ధి కోసం ఇవాళ అటు రైతులను ఇటు నేతలను ఇలా మరొక్కసారి మోసం చేసి ఓట్లు దండుకునే ఒక కుటిల ప్రయత్నం తప్ప నీది ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. కేటీఆర్ గారి యొక్క పాపాలు మోసాలు ప్రజలందరూ కూడా గమనించింది. ఇవాళ నీ మాటలన్నీ కూడా నీటి మూడలని తెలిసిపోయింది. కాబట్టి ప్రజలు మొన్నటి జరిగిన ఎలక్షన్లలో ఇవాళ కర్రు కాచి వాత పెడితే కుయ్యి అనుకుంటాడు కూర్చున్నవి. ఇలా ఎండాకాలం వచ్చింది, ఆయన మాట్లాడిన భాషనే మాట్లాడతలేం కానీ ఎండాకాలంలో ఊర కుక్కలు చాలా ఉంటాయి. అలా ఆ ఎండ దెబ్బలకు ఎట్లా మరుగుతాయో మీ అందరు కూడా తెలిసి అలా గట్టనే మురుగుతే ఎవరు కూడా ఇక్కడ భయపడేది లేదు. తాటాకు చప్పుళ్లకు కుందెలు భయపడాయి. ఇవాళ నువ్వెన్ని ఇట్లు శాపనార్థాలు పెట్టినా, ఎన్ని అవాకులు చవాకులు పెట్టినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దళిత బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, గిరిజనులకు, రైతులకు, నేతన్నలకు, ఇలా నిరుద్యోగ యువకులకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఏదో రాజకీయ లబ్ధి కోసం పూటకో మాట వేటకో మాట మాట్లాడుకుంటూ వస్తే ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు, ప్రజలు నిన్ను విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ఇవాళ నీవు మాట్లాడిన మాటలు, నువ్వు చేసిన చేష్టలన్నీ కూడా నాకు కూడా చాలా మట్టుకు తెలుసు. నేను అందరూ పనిచేసినప్పుడు నాకు కూడా చాలా మట్టుకు తెలుస్తూ, నేను బయట పెడితే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటా కూడా నీకు కూడా తెలియదు. దయచేసి ఇటువంటి చిల్లర బుద్ధులు మానుకుని చిల్లర ప్రలాపన మానాలని చెప్పి వారికి నేను విజ్ఞప్తి చేస్తూనే హెచ్చరిక కూడా చేస్తున్నా. ఈ విధంగా మీ ఇష్టానుసారంగా మాట్లాడతారు అంటున్నా. ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఇష్టానుసారం మాట్లాడతారు.
ఆ మాటలను మళ్ళీ మిమ్మల్ని తిరిగి అంటే ఏం జరుగుతుందో కూడా ఆలోచన చేయమని కోరుతున్నాం. ఇష్టానుసారంగా మాట్లాడితే భవిష్యత్తులో చూస్తూ ఊరుకోమనే మాట, మాటకు మాట అంటే మన మాట. ఈరోజు సభ్యత అడ్డొస్తుంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నా, కానీ నిన్నటి రోజు మాట్లాడిన ఆయన మాటలను నేను తీవ్రంగా తప్పుపడతా ఉన్నమాట. ఈ ప్రభుత్వం ఉంది సంక్షేమం, రైతు సంక్షేమం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం ఆలోచిస్తూ ముందుకు పోతుందనే మాటను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం పండబెట్టి తొక్కిండ్రు, అయినా వాళ్ళకు బుద్ధి రాలే, బుద్ధి మారలే. మేమే మేడిగడ్డ రమ్మని కోరినాం కేసీఆర్ను, కేసీఆర్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను. కేసీఆర్కి ఆరోగ్యం బాగలేదంటే ప్రత్యేక హెలికాప్టర్ను బేగంపేటలో సిద్ధంగా ఉంచి రమ్మని చెప్పినాం. ఆయన కోసం అవసరం సమయం మారుస్తామని కూడా చెప్పినాం. ఆనాడు రానటువంటి వీళ్ళు ఆ తర్వాత ఏం చూసొచ్చారు, ఏ వెలుగబెట్టారు అక్కడికి పోయి. అది ఈ రోజు కూడా మేము అది ఎప్పుడు మేడిగడ్డకు వెళ్ళినా మేము అంటున్నాం, మేడిగడ్డ దగ్గరకు వెళ్ళి ఈ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం నా వల్లనే, నా యొక్క ఆలోచన విధానం నిర్మించారు. ఈరోజు కింద ఇసుక పొరల వల్ల కుంగిపోయింది, పగిలిపోయింది, తప్పైంది, క్షమించండి అని చెప్పని ముందు తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి వేడుకోమనండి. ముందుగా రేపు పండుగ పెట్టుకొని కూడా అవసరం మేము రమ్మని ఆఫరించడం కదా. మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే వెళ్ళి చూసినప్పుడు కూడా మేము ఆశించినాం. మీరు గమనించండి, ఈ ట్విట్టర్ పిట్ట ప్రతిదీ ట్విట్టర్లో పెట్టుకోవడం అలవాటు. నిమిషం నరలేడు పగిలిపోయిన కాడ ఎందుకు అది ఆ ఫోటో ట్విట్టర్లో షేర్ చేయలేడు? మా తప్పైంది క్షమించండి అని చెప్పని ఎందుకు కోరలేడు? ఈరోజు వాళ్ళు రేపు ఆయన 10,000 మందినా 40,000 మంది రైతులను తీసుకొని వెళ్ళమని మాకేం అభ్యంతరం లేదు. కానీ మొదటిసారి అక్కడికి వెళ్ళిన తర్వాత కేసీఆర్ గారు బ్యారేజీ సాష్టాంగ నమస్కారం చేసి నా తప్పిద వల్లనే బ్యారేజ్ కూలిపోయింది, ప్రజలారా క్షమించండి చెప్పని ముందుగా వేడుకొని ఏం కావాలో చెప్పు. ఇప్పుడు కాఫర్ డ్యామ్ ఏర్పడేస్తే బాగుంటుందని మీ ప్రభుత్వం ఆ రోజు 40 రోజులు అధికారం ఉంది, ఎందుకు మీరు డ్యామును కాపాడడానికి ప్రయత్నం చేయలేదు? మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన విధంగా పనిచేయడానికి సిద్ధపడుతున్నాం. మాకు మేముగా నిర్ణయం తీసుకోవడానికి అక్కడ ఇప్పుడు మీ నిర్ణయాల వల్ల ఏమన్నా హరీష్ రావు గారు ఏమన్నారు, మా మామనే ఈ కాళేశ్వరం అద్భుతమైన ఇంజనీర్ అన్నాడు. కేటీఆర్ గారు మా నాన్నే అద్భుతమైన ఇంజనీర్ అన్నారు. ఓహో ఆహా అని జబ్బలు జరుచుకున్నారు. టూరిజం పాయింట్గా మారుస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఛానల్ తీసుకొని చూపించారు. ఏమైంది? కుంగిపోయింది, పగిలిపోయింది. మరి అదే సమాజానికి అదే ఛానల్ ద్వారా క్షేమపడి చెప్పుకొని కోరాలని ఆలోచన లేదా? 98,000 కోట్లు పారవచ్చినల్లా ఇంక 20,000 కోట్లు బిల్లులు ఇవ్వాలన్న. అరే తప్పిదం చేసింది మీరు, పొరపాటు జరిగింది మీ హయాంలో. దాన్ని తప్పు ఒప్పుకోమంటే ఒప్పుకోకుండా ఇంకా కింద పడ్డ ఏదో సామెత ఉన్నట్టుగా ఇంకా ఏదో ప్రజలు నమ్మించాలని చెప్పి చూస్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికలు మీరు గట్టి బుద్ధి చెప్తారు ప్రజలు. మీరు వెళ్ళండి, చూడండి. ఇప్పటికే చూసారు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులు తీసుకుని వెళ్ళినా ముందుగా క్షమాపణ చెప్పని చెప్పి ఈ సందర్భం కోరుతున్నాం. మేము మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఏవైతే ఈ 3 బ్యారేజీలు ఉన్నాయో ఢిల్లీకి సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన విధంగా ముందుకు పోవడానికి కోసం మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏది ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు పాటిస్తూ రాబో రోజుల్లో నీరును ఆపడానికి కోసం ప్రయత్నం చేయడానికి మా రేవంత్ రెడ్డి గారి సర్కార్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 275 కోట్ల రూపాయల బాకీ పెట్టిన పాపం పాత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీది. ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి గత ఎన్నికల కంటే ముందు ఈ పాత బకాయిలు ఇస్తే మా చేతుల్లో వీళ్ళు ఉండరని చెప్పని ఆపిన పాపం కేటీఆర్కి సంబంధించింది. అయినా మీ అధికారులకు వచ్చిన తర్వాత గుర్తించినాం. పాత బకాయిలు వాళ్ళకి ఇవ్వడానికి కోసం మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రివర్గ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, నేను, చొప్పదని సత్యం ఎమ్మెల్యే గారు, మానకొండూరు ఎమ్మెల్యే ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు, ఇక్కడ గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మా అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గారు కలిసి విన్నవించినాం. వాళ్ళు కూడా సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెప్పించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యాజమానులు, ఆసాములు, కార్మికులకు సంబంధించినటువంటి వారి యొక్క వినతులు కూడా వారు ఇతర పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి విన్నాం. వాటన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాము. ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళినాము. వీలైనంత తొందరలో పాత బకాయిలు
వారికి జమ అవుతాయని చెప్పిన మాట కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన 6,70,000 కోట్ల అప్పుండి ఏటా 70,000 రూపాయలు కట్టే పరిస్థితులు వచ్చే 50,000 ఆదాయంతో అన్ని వర్గాలకు సమతులతో చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో వీరు కూడా ఇవ్వడానికి కోసం ఈ ప్రభుత్వం సిద్ధమైంది. సంసిద్ధత వ్యక్తం చేసి సంబంధిత వ్యక్తులు కూడా మీకు చెప్పడం జరిగింది. వారి యొక్క ఆందోళన మాకు అర్థమైంది. వారి ఆందోళనకు అర్థం ఉంది, మీకు కాదనడం లేదు. వారి ఆందోళన ప్రభుత్వం గుర్తిస్తూ తప్పనిసరిగా వాటికి 275 కోట్ల పాత బకాయిలను దఫాల వారీగా దశల వారికి ఇవ్వడానికి కోసం ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వారికి కూడా మేము అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా వారిని కూడా రైతన్నలు మేము ఏ విధంగా సహకారం అందించి ముందుకు పోయినామో అదేవిధంగా నేతన్నలు కూడా తప్పనిసరిగా మా ద్వారా సహకారం అందించి మాలో ఒక ఆలోచన ఉంది. ఆలోచన వీరు తొందరలోనే నేతన్నలతో కూడా మాట్లాడి వారికి తప్పనిసరిగా పని కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందనే మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందనే మాట చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. నేతన్నలకు సంబంధించినటువంటి ఇంకా ఇతర కొన్ని కార్యక్రమాలు మా మధ్యలోకి వచ్చిన ఆలోచనలు, వారిని ఏ విధంగా పనులు కల్పిస్తూ వారి దైనందిన జీవితంలో ఆర్థికంగా ఎదగడానికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పినటువంటి ఆలోచన ముందుకు రాబోతున్నాం. వాటిని కూడా ఆ కార్యాచరణ కూడా త్వరలోనే మేము ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము.